శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్నలు అంటే వారు కొన్ని ప్రశ్నలు పంపారు. ఆ ప్రశ్నలు: 1, రోజువారీ జీవితంలో ఆధ్యాత్మికతను ఎలా అమలు చేయాలి? 2, కోపము, అసూయ వంటి భావాలను ఎలా నియంత్రించాలి? 3, మంచి ఆలోచనలను పెంపొందించుకోవటానికి ఏమి చేయాలి? 4, సత్సంగము యొక్క ప్రాముఖ్యత ఏమిటి? 5, గురువు ఆశీర్వాదము ఎలా పొందాలి? ఇవి కొంచెం నాకు సులభంగా అర్థమయ్యేటట్లు చెప్పండి. నేను సాధన చేసుకుంటాను, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను, అందువలన ఈ సందేహాలను అడిగాను అని ఒక సోదరుడు ఈ సందేహాలు పంపడం జరిగింది. ఇప్పుడు రోజువారీ జీవితంలో ఆధ్యాత్మికతను ఎలా అమలు చేయాలి? ఫస్ట్ పాయింట్ తీసుకుంటే, ఆధ్యాత్మికత వేరు, భౌతికము వేరు కాదు. ప్రతి శీర్షికలో మనం చెప్పుకుంటున్నాం. మెలకువ అనే స్థితి స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనం మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మెలకువ వచ్చిందంటే తెలుస్తున్నది, తెలిసింది. ఏం తెలుస్తుంది? ఈ శరీరము నేనని తెలుస్తున్నది. అక్కడి నుంచి ఇంకా నేను, నాది, నావి, నా వాళ్ళు, చుట్టూ ఉన్న సమాజము, ప్రపంచము తెలుస్తున్నది. అంటే తెలుసుకుంటున్న స్థితి ఒకటి మెలకువ. మెలకువ అంటే ఏమి లేదు, తెలుసుకుంటున్న స్థితి. ఈ స్థితిలో మొత్తం ఆధ్యాత్మిక జీవితము అంటే ఏంటంటే, అసలు నేను ఇప్పుడు శరీరం అనే గ్రహణ యంత్రంతో కలిశాను. నిద్ర అనేటువంటి స్థితిలో నేను ప్రాణశక్తి స్థితిలో ఉన్నాను. అయితే అది నాకు అనుభవం లేదు, అందుకని దానికి నిద్ర అని పేరు పెట్టాను. కానీ మెలకువ, నేను అని వస్తున్న మెలకువ, నేను అని భావించుకుంటున్న మెలకువ ఏదున్నదో అది శరీరపర, మనోపర విషయము మాత్రమే, నా సంపూర్ణత కాదు. ఇప్పుడు ఈ శరీరముతో ప్రపంచములో నేను అన్ని గ్రహిస్తాను. అది కుటుంబం కావచ్చు, చుట్టూ ఉన్న ప్రపంచం కావచ్చు. ఈ గ్రహణ యంత్రంతో కలిసి ప్రయాణిస్తున్నాను. ఇది మొట్టమొదటి భావన మనకు మనం గుర్తు చేసుకోవాలి, చెప్పుకోవాలి. ఎందుకనే సత్యం. అప్పటి వరకు మనం నిద్ర అనేటువంటి ప్రాణశక్తి స్థితిలో ఉన్నాం. అక్కడ శరీర మనస్సులు లేవు, శరీర మనస్సుల భావములే లేవు, సృష్టి భావమే లేదు. అసలు అభావ స్థితిలో, అనంత స్థితిలో, సర్వవ్యాపక స్థితిలో నిద్ర అనే పేరుతో ఉన్నాం. కాబట్టి మెలకువ అనగానే ఇప్పుడు నేనేదో పుంజుకొని దూకేస్తున్నాను ప్రపంచంలోకి, లేదా నేను దూకేస్తున్నాను కుటుంబంలోకి అని అనుకోకుండా, ఈ శరీరమే నేను అనేటువంటి సంపూర్ణ భావాన్ని పెంపొందించుకోకుండా, శరీరం తెలుస్తూనే ఉంటుంది, నేననే భావం తెలుస్తూనే ఉంటుంది, మనసు శరీరంతో కలయికతో కలిసి అన్నింటినీ నేను, నాది, నావి, నా వాళ్ళు, చుట్టూ ఉన్న ప్రపంచము గుర్తు చేస్తూనే ఉంటుంది, కనపడతానే ఉంటాయి, అనుభవిస్తూనే ఉంటాం. కానీ అనుభవిస్తున్నామంటే ఏంటి? తెలుసుకుంటున్నాం, గ్రహిస్తున్నాం, అర్థం చేసుకుంటున్నాం, ప్రయత్నిస్తున్నాం. ప్రయత్నం ద్వారా అన్నింటినీ తెలుసుకుంటున్నాం, మళ్ళీ గ్రహిస్తున్నాం, అర్థం చేసుకుంటున్నాం. అదే అనుభవంగా మనకి శరీర భావనలో అనుభవంగా ఉంది. శక్తి భావనలో ఈ అనుభవాలన్నీ లోపల జ్ఞాపకాలుగా, జ్ఞానంగా ఉన్నాయి, జ్ఞాన రూపంలో ఉన్నాయి, శక్తిలో కలిసిపోయినాయి. అదే మనస్సు. కాబట్టి ఇప్పుడు నేను మనోశరీరములతో తిరుగుతున్నాను, తెలుసుకునే ప్రయత్నంలోకి వచ్చాను. ఇప్పటి వరకు నేను ప్రాణశక్తి స్థితిలో ఉన్నాను, నిద్ర అంటే అది అనేటువంటి భావాన్ని అసలు మొదటి మెలకువలో గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు నేను చేయబోయేదంతా తెలుసుకునే ప్రయత్నం, గ్రహించేదంతా మొత్తం తెలుసుకోవడానికి.
నేర్చుకోవటానికి, అర్థం చేసుకోవటానికి, అవగాహన చేసుకోవటానికి, అనుభవంగా మలుచుకోవటానికి. అనుభవంగా మలుచుకోవడం అంటే ఏంటి? ఆఖరి స్థితి జ్ఞానంగా మారిపోద్ది. అనుభవం అయితే లోపలికి వెళ్ళి జ్ఞానంగా ఉండిపోద్ది. ఆ విషయం అక్కడ క్లోజ్ అయిపోయింది. ఇంకా అనుభవంతో ఆఖరది, దాని స్థితి అంతే. అనుభవం అయితే అది జ్ఞానం అవుతుంది. అలా నేను గ్రహించడానికి బయలుదేరాను మెలకువ. అది గ్రహించి గ్రహించి గ్రహించి, లేదా అనుభవించి అనుభవించి అనుభవించి, లేదా తెలుసుకొని తెలుసుకొని తెలుసుకొని, లేదా జ్ఞానస్థితిలో అన్నింటినీ జ్ఞానంగా నిలుపుకొని నా ప్రాణశక్తిలో మళ్ళీ నిద్రకి వెళ్ళిపోతున్నాను. ఇది గుర్తు చేసుకుంటే అసలు మొత్తం మెలకువ నుంచి రాత్రి పడుకునే వరకు అంత సాధనగా ఉన్నది అని తెలుస్తుంది. అదే ఆధ్యాత్మికం, ఇంకేం లేదు. గుర్తు చేసుకోవటమే. రోజువారీ జీవితంలో అన్ని పనులు ఇంకెలాగే చేయాలి. గ్రహిస్తున్నాను, తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను అన్నప్పుడు అది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతను ఎలా అమలు చేయాలంటే మెలకువలో మొట్టమొదటి చెప్పుకోవాలి. మిగిలింది మామూలుగా జీవించేయండి. తండ్రిని తండ్రినే పిలవండి, కొడుకుని కొడుకనే పిలవండి, భార్యని భార్యనే పిలవండి, భర్తని భర్తనే పిలవండి. వ్యావహారిక విషయములన్నీ యథాతథముగా చేయండి. వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకోండి, కుటుంబ జీవితం చేసుకోండి, అన్నీ చేసుకోండి. కానీ నేను శరీర మనస్సుల్లోకి వచ్చాను అనే విషయాన్ని తెలుసుకోండి. అలాగే మనసు అనేది శరీరం కంటే అతి వేగవంతంగా ఊహాత్మకంగా సాగిపోతూ ఉంటుంది. అలా సాగిపోయినప్పుడు ఆ ఊహాత్మకమైనటువంటి మనోవేగానికి, మానసిక స్థితికి శరీరం అంత వేగంగా ఏ విధంగానూ కదలలేదు. ఆ విషయాన్ని కూడా గుర్తించి మనసు ఊహలన్నీ నిజం కాదు, మనసు గతంలోకో భవిష్యత్తులోకో పరుగులు పెడుతూ ఉంటుంది. మనసుని శరీరపరంగా, శరీరంతో ఇప్పుడు ఇక్కడ నేనున్న ప్రదేశంలో నేను చేస్తున్నా, చూస్తున్నా, లేదా నాకు ఇప్పుడు ప్రజెంట్ ఏ స్థితిలో ఏం జరుగుతుందో అక్కడ మాత్రమే మనసును ఉంచుకోవాలి. శరీరపరంగా మనసును వాడుకోవాలి. మిగిలిన మనసు జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే అదంతా ఊహ. ఆ ఊహ శరీర లోకంలో వాస్తవంగా అనుభవించడానికి కుదరదు. అలానే ప్రాణశక్తి స్థితిలో, నిద్రాస్థితిలోకి వెళ్ళడానికి కుదరదు. ఇది మధ్య మార్గంగా తాను కొత్త సృష్టిని తయారు చేసుకుంటుంది. ఆ సృష్టి అసలు అక్కడ లేదు. అందుకని మనసుని శరీరానికి ఎంత అవసరమో అంతే వాడుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి, అది చెప్పుకోవాలి. దాన్ని ప్రజెంట్లో ఉండటం అన్నారు. దాన్ని ఏం లేదు, ప్రజెంట్లో ఉండటం అన్నారు. ప్రజెంట్లో ఉండటం అంటే ఏం లేదు, శరీరపరంగా ఇప్పుడు శరీరానికి అవసరమైనంత మనసే వాడుకుంటుంది. ఎంత పరుగులు తీసినా అది పనికిరానిది. అది గతంలోకి పోయేదో విషయాలు గుర్తు చేసింది. ఇప్పుడు ఆ విషయాలు బాధ కలిగిస్తున్నాయి, ఏడవక్కర్లేదు. ఆ విషయాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి, ఆనందం పొందక్కర్లేదు. ఆ విషయాలు సుఖభావన ఇస్తున్నాయి, సుఖపడక్కర్లేదు. ఎందుకంటే లేదు అక్కడ. అది కేవలము ఊహాత్మక కల్పన, వాస్తవంగా శరీరంతో అనుభవించటం లేదు. అలాగే భవిష్యత్తులోకి వెళ్ళింది, భయం కలిగించింది, బాధ కలిగించింది, దుఃఖం కలిగించింది. ఆ ఊహలన్నీ అలా ఉన్నాయి. లేదా ఆనందం, సంతోషం కలిగిస్తుంది, అక్కడ కూడా అవి అనుభవించటానికి లేదు. ఎందుకంటే శరీరం భవిష్యత్తులోకి వెళ్ళలేదు, గతంలోకి వెళ్ళలేదు. కాబట్టి మనస్సుని ముందు పట్టుకోవాలి. ఆధ్యాత్మికతని అమలు చేయటం అంటే అది మనసును పట్టుకోవాలి. దాన్ని గతంలోకి వెళ్ళనివ్వకూడదు, భవిష్యత్తులోకి వెళ్ళనివ్వకూడదు. వెళ్ళనివ్వకూడదంటే అది వెళ్తా ఉంటుంది. వెళ్ళనివ్వకుండా కళ్ళాలేసి ఆపటానికి, ఒక జంతువుని కట్టేసినట్టు కట్టేయడానికి అక్కడేం దారి లేదు. అది వెళ్ళనివ్వండి, అది వెళ్తే వెళ్ళనివ్వండి, దానిపైన అది. కానీ శరీర భావనలో నేను వెళ్ళలేను కనుక నాకు అనిపిస్తున్న, నాకు ఆ భావాలకు నేను లోను కాకూడదు. అది సుఖమైనా, అది దుఃఖమైనా, అది భయమైనా, అది బాధైనా. ఇప్పుడు మనకు తెలియకుండానే ఆ భావనలోకి వెళ్ళిపోయి భయానికి లోనయ్యాం అనుకోండి, ఆలోచించుకుంటూ కూర్చొని ఎందుకు అనవసరంగా భవిష్యత్తులోకి వెళ్ళి భయపడుతున్నాను, అసలు ఇప్పుడు ఇది కుదరదు కదా, శరీరం వెళ్ళాలి కదా. అలాగే గతంలో అది అయిపోయింది కదా, అసలు వెళ్ళటమో కుదరదు కదా. ఇప్పుడు భావరూపంలో నేను ఎందుకు అనవసరంగా భయపడుతున్నాను, ఊహించుకుంటున్నాను, బాధపడుతున్నాను, దుఃఖపడుతున్నాను, సుఖపడుతున్నాను. ఇది కేవలము మనోకల్పన, ఇది నిజం కాదు అని మీకు మీరే చెప్పుకోవాలి. ఇలా మనసు గురించి రోజు ఒక పరిశీలనాత్మకత ఉండాలి, అదే ఆధ్యాత్మికత. అలాగే
శరీరానికి సంబంధించినంత వరకు మాత్రమే మనసును వాడుకోవాలి. ఇప్పుడు ఈ శరీరంతో ఏం చేస్తున్నాను, ఎప్పటికప్పుడు శరీర సంబంధిత స్పీడ్ అంటే మనో స్పీడ్ని శరీర స్పీడ్కి తగ్గట్టుగా తెచ్చుకోవాలి. అలా ఆ కార్యం చేసుకుంటూ వెళ్ళాలి. ఇది రోజువారీ జీవితం అలాగే ఉండాలి. ఎందుకంటే శరీరాన్ని వదిలేసి ప్రయాణించే మనసు అసలు దేనికి ఉపయోగపడింది, ఉపయోగపడకపోగా శరీరాన్ని కూడా పాడు చేస్తుంది. ఇప్పుడు భయాల వలన శరీరం పాడవుద్ది, బాధల వలన శరీరం పాడవుద్ది, ఊహలో కల్పనలో వీటి వలన మానసిక స్థితి అస్తవ్యస్తం అవుతుంది. అస్తవ్యస్తం అయితే మానసిక స్థితి, శరీరం అస్తవ్యస్తం అవుతుంది. ఎందుకంటే అది సరిగ్గా నడపలేదు శరీరాన్ని. ఒత్తిళ్ళు, డిప్రెషన్లు, స్ట్రెస్లు ఇవన్నీ కూడా అదిగో అటువంటి మనసు వలన ఏర్పడుతున్నాయి. అందుకని మనసుని శరీరంతో కలుపుకు నడపాలి. శరీరాన్ని దాటి పరిగెత్తుతున్న మనసుతో నాకు ఉపయోగము లేదు. ఉపయోగము లేకుండా అది పరిగెత్తనే ఉండదు, ఆపటం మన వల్ల కాదు, పరిగెత్తనే ఉండదు, దాని ఇష్టం. కానీ ఉపయోగము లేనటువంటి మనసు పరుగులు తీస్తున్నటువంటి భావజాలం ఏదో ఊహాత్మక భావజాలం, దాంట్లో నేను చిక్కుకుపోయి దుఃఖాలకే, భయాలకే, బాధలకే, సుఖాలకే, ఆనందాలకే, కాల్పనికమైనటువంటి ఏ విషయాలకి నేను లోను కాకూడదు అని మీకు మీరు చెప్పుకోవాలి. మీకు మీరే చెప్పుకోవాలి, ఎవరు చెబుతారు? అయితే ఇది నిజమా కదా ముందు మీరు నిర్ధారించుకుంటే అప్పుడు మీకు మీరు చెప్పుకోగలుగుతారు. అందుకే శీర్షికలు. అలా రోజువారీ జీవితం అంతా కూడా ఒకటి మనకు మనం చెప్పుకోవాలి. అంటే మన వైపు చూసుకున్నప్పుడు మెలకు అంతా కూడా శరీర మనస్సులతో సాగుతున్నాను. మళ్ళీ రాత్రికి నేను ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళిపోతాను, దాన్ని నిద్ర అంటాను. ఇప్పుడు ఉదయం నేను ప్రాణశక్తి స్థితిలోంచే నేను మెలకువ స్థితికి వచ్చాను. ఆ మెలకువ అనేది దేనికంటే శరీర మనస్సులకు, సృష్టికి మెలకువ. సృష్టి స్థితి నుంచి శక్తి స్థితికి వెళ్ళిపోతున్నాను, నిద్ర అంటున్నాను దాన్ని. మళ్ళీ నిద్రాస్థితిలో సృష్టి మొత్తం నిద్రాస్థితిలో లీనమైపోతుంది, అంటే శక్తి స్థితిలో లీనమైపోతుంది. మెలకువ అంటే సృష్టి మొత్తం వెళ్ళి శక్తి స్థితిలోంచి ఊపికి పడుతుంది, సముద్ర కెరటం ఎగిసిపడినట్టు. మళ్ళీ శక్తి స్థితిలో లీనమైపోతుంది. అంతే జరుగుతుంది ఇక్కడ. మొత్తం సృష్టిగానంటే, ఇండివిజువల్గా ఒక మనిషిగాను అంతే. ఇది బాగా అర్థమై స్థిరపడితే మొత్తం సృష్టి అర్థమైపోద్ది, మొత్తం శక్తి అర్థమైపోద్ది, ఆ శక్తి నేనే అని కూడా అర్థమైపోద్ది. అందుకని ముందు నేర్చుకునే భావన, మనం వయసు ఎంత ఉన్నా మనం ఆత్మజ్ఞాన చదువులో బాలురమే, నర్సరీలో జాయిన్ అయ్యాం. అందుకని ఒక్కొక్క స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళాలి. అలా నేర్చుకుంటూ ముందుకు సాగుతూ రోజువారీ జీవితంలో ఆధ్యాత్మికతని ఇలా అమలు చేసుకోవాలి. ఆధ్యాత్మికం అంటేనే శరీరము, మనసు, ప్రాణశక్తి, ఈ మూడింటితో కలిసిన నన్ను నేను సంపూర్ణంగా గ్రహించి తెలుసుకోవడం. ఇక భౌతికం అంటే ఏంటి అంటే, ఇలా నేను జీవిస్తూ నా చుట్టూ ఉన్న బంధాలు, బాంధవ్యాలు, అంటే సమాజపరమైన, కుటుంబపరమైనటువంటి వ్యవస్థలో మనం ఏం ఏర్పాటు చేసుకున్నామో, ధార్మిక వ్యవస్థలు, భార్యాభర్త, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, పిల్లలు, అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగాలు, వీటన్నింటినీ భౌతికతని కరెక్ట్గా నడుపుకోండి. మంచిగా జీవించండి. భౌతికంలో అన్ని మంచిగా చేసుకోండి. భౌతిక ధర్మాలు ఏంటి అవన్నీ పాటించుకోండి. భౌతిక ధర్మాలన్నీ మనం ఏర్పరచుకునే ఉంటాయి. కర్తవ్యాలు, బాధ్యతలు చక్కగా ఎవరి ధర్మాలను చేసుకోండి. అలా సాయంత్రం వరకు అలా జీవించడం, అన్నీ తెలుసుకోవడం. అటు భౌతికతని తెలుసుకుంటున్నాం, ఇటు ఆధ్యాత్మికతని తెలుసుకుంటున్నాం. అయితే ఇది ఆధ్యాత్మికత అన్నప్పుడు తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను, గ్రహిస్తున్నాను, అవగాహన చేసుకుంటున్నాను, అర్థం చేసుకుంటున్నాను, అది నాలో జ్ఞానముగా స్థిరపడిపోతున్నది. ఆ జ్ఞానముగా స్థిరపడటానికి జరిగిన చర్య అనుభవము అనేటువంటి దానిని గమనించండి. అది ఆధ్యాత్మిక జీవితం. కాదు అంటే ఆధ్యాత్మికత లేనప్పుడు అసలు ఈ భావాలు ఏమి లేకుండా నేను అనుభవిస్తున్నాను, నేను భోగిస్తున్నాను, నేను సుఖపడుతున్నాను, నేను దుఃఖపడుతున్నాను. దుఃఖం ఎందుకు వస్తుంది? సుఖాన్ని కోరుకున్నాను కనుక. సుఖము లేకపోవడం దుఃఖం అవుతుంది. ఇష్ట అయిష్టములు ఏర్పరచుకున్నాను కనుక ఇష్టము సుఖముగాను, ఇష్టము లేకపోవడం దుఃఖముగాను, అయిష్టము రావటం జీవితంలోకి దుఃఖముగాను అనిపిస్తుంది. అది భౌతికతలో, శరీర భావనలో నేను ఏర్పరచుకున్న భావములే తప్ప, అదంతా నా మనోకల్పన తప్ప, అసలు అక్కడ ఇష్ట అయిష్టములతో పని లేదు, సుఖ దుఃఖములతో పని లేదు.
ఎవరైతే ఆధ్యాత్మికతను తెలుసుకోరో వాళ్ళు శరీర భావంలో మెలకువ అనగానే నేను ఈ శరీరం అనుకుని వెళ్ళిపోతారు, ఇంకా ఆలోచన ఉండేది. నిద్ర అన్నప్పుడు నిద్రపోయారు, అసలు ఆలోచించట్లేదు అదేంటని. మళ్ళీ మెలకువ రాగానే ఇంకా శరీర భావంలో పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ పరుగులు దేనికంటే అన్ని అనుభవించాలని, అనుభవించాలి, నాది అనుభవ శరీరం, భోగ శరీరం, అనుభవించాలి అని అన్నప్పుడు అనుభవించాలన్న ప్రయత్నంలో అన్ని ఇష్టములే అనుభవించాలనుకుంటాను. కష్టములు అనుభవించాలని నేను ఎందుకు అనుకుంటాను? అయిష్టములు కష్టములు అవి వద్దు అనుకుంటాను, అనుభవాలకై వద్దు అనుకుంటాను. అంటే అయిష్టములు కష్టములు బాధలు తప్పించుకొని ఇష్టములు మాత్రమే అనుభవించాలని మెలకువ నుంచి రాత్రి నిద్ర వరకు ప్రయత్నించుకుంటూ కూర్చుంటారు. ఇక అక్కడ సుఖ దుఃఖాలు ఏర్పడతాయి, బాధలు ఏర్పడతాయి, భయాలు ఏర్పడతాయి, కోపతాపాలు ఏర్పడతాయి, ఈర్ష్యసూయులు ఏర్పడతాయి. ఎన్ని ఏర్పడాలో, మంచి గుణాలు ఎన్ని ఉన్నాయో అన్ని ఏర్పడతాయి, చెడ్డ గుణాలు ఎన్ని ఉన్నాయో అన్ని ఏర్పడతాయి. దాన్ని అలా మనం ఇప్పుడు ఏం చేయగలం? ఎందుకంటే భావనలోనే శరీర భావన పెంచేసుకున్నారు వాళ్ళు. ఏం చేయాలి ఇప్పుడు? అది శరీర భావన అనేది కల్పించుకున్నారు వాళ్ళు, అసలు ఆధ్యాత్మికత వైపు ప్రయాణించట్లా. సహజ సామాన్య మనుషులందరూ ఇలాగే ఉంటారు. అందుకని ఆధ్యాత్మిక జీవితం రోజువారీ జీవితంలో ఎలా అమలు చేయాలంటే మెలకువ రాగానే గ్రహించాలి. ఈ మెలకువ అనేది శరీర మనస్సులు ప్రాణశక్తిలో విలీనమైపోయినటువంటి శరీర మనస్సులు ప్రాణశక్తిలో విలీనమైపోయి ప్రాణశక్తిలోనే అంతర్లీనంగా ఉన్న సృష్టి తనను తాను వ్యక్తపరుచుకుంటున్నది, అది మెలకువ. కాబట్టి నేను ప్రాణశక్తి నుంచి మేల్కొన్నాను శరీరంగా మనసుగా, నేను ప్రాణశక్తిని అనే విషయం చెప్పుకోవాలి. ఇప్పుడు శరీర మనస్సులతో తిరుగుతాను. ఏంటి ఎందుకు తిరగటం? అన్నీ తెలుసుకుంటాను, గ్రహిస్తాను, నేర్చుకుంటాను, అవగాహన చేసుకుంటాను, అర్థం చేసుకుంటాను. అనుభవం అనేటువంటి దాంతో జ్ఞాన రూపంలో నాలో నిలుపుకుంటాను. అలా నా జ్ఞానాభివృద్ధి జరుగుతూ ఉంటుంది. అది ఆధ్యాత్మిక ఎదుగుదల. రోజువారీ జీవితంలో ఆధ్యాత్మికత అంటే నేను ప్రాణశక్తి నుంచి మేలుకుంటున్నాను, నేను మెలకువ నుంచి ప్రాణశక్తిలోకి వెళ్తున్నాను. ఆ విషయం తెలియాలి. ఎలా మేలుకుంటున్నాను? సముద్రంలో కెరటం ఎలా ఎగిసిపడుతుంది? సముద్రపు నీటితోనే, సముద్రపు శక్తితోనే, సముద్రంలోనే ఎగిసి సముద్రంలోనే పడిపోయి కలిసిపోయింది. సముద్రానికి భిన్నంగా జరగాలి. అలా ప్రాణశక్తిలో నుంచి ప్రాణశక్తిలోనే మేల్కొన్నాను. ప్రాణశక్తి యొక్క ఆ శక్తిలోనే నాకు మెలకువ వచ్చింది. ఎలా మెలకువ వచ్చింది? ఎలా మేల్కొన్నాను? సముద్ర కెరటం ఎగిసిపడినట్టుగా మనోశరీర భావములు కలిగినాయి. ఇవి ఇంతకుముందు ప్రాణశక్తిలో విలీనమైపోయి ఉన్నాయి. అవి ఇప్పుడు ఊబికిని ఎగిసిపడినాయి సముద్ర కెరటంలా. కాబట్టి పైకి వచ్చాను. అదే మెలకువ. ఆ పైకి అంటే ఆ ప్రాణశక్తిలోంచి వ్యక్తపరుచుకోవడం, తనను తాను వ్యక్తపరుచుకోవడం శరీర మనస్సులుగా వ్యక్తపరుచుకుంటుంది. అది ప్రాణశక్తిలోనే, ప్రాణశక్తితోనే. సముద్ర కెరటం, సముద్రపు నీరు, సముద్రపు శక్తి సముద్రంలోనే ఎగిరి సముద్రంలోనే పడి కలిసిపోయింది. సేమ్ అలాగే నేను ప్రాణశక్తిలోనే ఎగిసిపడ్డాను, ప్రాణశక్తితోనే ఎగిసిపడ్డాను. ఎగిసిపడినప్పుడు నా పేరు మనస్సు, నా పేరు శరీరం. మనోశరీరములుగా ఎగిసిపెడుతున్నాను. మళ్ళీ ప్రాణశక్తిలో విలీనం అయిపోతున్నాను రాత్రికి నిద్ర అని. అన్నింటినీ వదిలేస్తున్నాను. అక్కడ సృష్టి లేదు, వదిలేయటం కాదు, అసలు సృష్టి లేదు, నేను లేను, కలిసిపోతున్నాయి అందులో. సముద్ర కెరటం సముద్రంలోనే కలిసిపోయినట్టు. ఈ భావాన్ని కనుక మీరు భావన చేసుకొని, ముందు ఇది నిజమా కదా నిర్ణయించుకోండి, అప్పుడు తర్వాత భావన చేసుకోండి. భావన చేసుకొని లోపల పెట్టుకోగలిగితే అసలు నడక ఎలా ఉంటుంది, రోజువారీ జీవితం ఎలా ఉంటుంది. ఇప్పుడు ప్రాణశక్తిలోంచి ఎగిసిపడ్డాను. శరీరం గ్రహణ యంత్రం అని నాకు తెలుస్తుంది. గ్రహించడానికి నాకు 5 ఇంద్రియములు ఉన్నాయి. దానికి మనసు సహకరిస్తుంది. శరీర మనస్సులతో ప్రాణశక్తి శరీర మనస్సులు కదలటానికి, ఉండటానికి ప్రాణశక్తి అసలు మూలంగా సహకరిస్తుంది. ఎందుకంటే ప్రాణశక్తులు అది లేవు. అందుకని ప్రాణశక్తిలోనే ఎగిసిపడిన కెరటం అది శరీర మనస్సులుగా. ఇప్పుడు ఈ శరీర మనస్సులతో ఏం చేస్తాను? మళ్ళీ ప్రాణశక్తిలో విలీనమైన నిద్రపోయే వరకు ఏం చేస్తానంటే ప్రపంచంలో భౌతికమైనటువంటి ధార్మిక ధర్మ వ్యవస్థ ఏదుందో, ప్రపంచం ఏదుందో అందులో తిరుగుతాను.
అందులో తిరుగుతూ అన్నీ తెలుసుకుంటాను. అలా నేను ప్రాణశక్తిలోంచి మేల్కొన్నాను, తెలుసుకుంటున్నాను అన్నప్పుడు ఎవరికి అసలు ఎటువంటి తప్పు చేయాలన్న భావన రాదు. కావాలంటే మీరు ఇప్పుడు ఆ భావాన్ని భావించుకు చూడండి కూర్చొని మూలంలోంచి. నేను శరీరం మెలకు వచ్చిందకి దూకేయాలి, నేను ప్రపంచంలోకి వెళ్ళిపోయాలి, ఇప్పుడు అనుభవించేయాలి, అన్ని ప్రదర్శించేయాలి అన్నప్పుడు కోపతాపాలు, ఈర్ష్యలు, ద్వేషాలు, కోరికలు అన్ని భోగ శరీరం, అనుభవ శరీరం అన్నప్పుడు సంపూర్ణ శరీర భావంలో కలిగేటువంటి భావాలు అవి. భేదభావం మొత్తం అన్నీ వచ్చేస్తాయి. తెలుసుకుంటున్నాను అన్నప్పుడు అసలు ఏం ఉండదు, అన్ని కనపడతానే ఉంటాయి. అందులో అది నీకు మంచి చెడు విచక్షణతో పని లేదు, ఎందుకని అవసరం లేదు, తెలుసుకుంటున్నాను. ఇప్పుడు ఒక రైతు బజార్కి వెళ్ళాం మనం. రైతు బజార్ నిండా కూరగాయలు పోస్తున్నాయి. 200-300 షాపులు అమ్ముతున్నారు. కూరగాయలు ఉన్నాయి, పళ్ళు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను అసలు కొనుక్కోవడానికి వెళ్ళలేదు. నాకు అసలు వాటితో పని లేదు, కొనుక్కోవాలని ఉద్దేశం లేదు. కాలక్షేపానికి అటు వెళ్ళాను. నేను వెళ్ళి అన్నింటినీ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తున్నాను. చాలా జాగ్రత్తగా చూస్తున్నాను. కూరగాయల్లో పుచ్చులు కనపడుతున్నాయి, మంచివి కనపడుతున్నాయి, ఒడిలిపోయినవి కనపడుతున్నాయి, నిగనగలాడుతూ ఉన్నాయి కనపడుతున్నాయి, ఫ్రెష్ అవి కనపడుతున్నాయి, ఓల్డ్ స్టాక్ కనపడుతున్నాయి. అన్నీ నాకు తెలుస్తున్నాయి, ఏవి ఎలా ఉన్నావో తెలుస్తున్నాయి. కానీ అవి నేను కొనాలని అనుకోవట్లేదు. వాటితో నాకు పని లేనప్పుడు అభిప్రాయం ఏముందో తెలుస్తుంది అంతే. నేను కొనాలనుకున్నప్పుడు మంచి వేరుకుంటాను, నేను తినాలనుకున్నప్పుడు మంచి వేరుకుంటాను. అసలు నాకు ఆ ఉద్దేశమే లేనప్పుడు మంచి చెడు ఏమీ లేదు. అక్కడ మళ్ళీ మోసం చేస్తున్నారా, ఏం జరుగుతుంది అనే ఆలోచన కూడా లేదు. అన్ని చూసుకుంటూ వెళ్ళిపోతాను అంతే. అలాగే నేను నేర్చుకుంటున్నాను, నేను తెలుసుకుంటున్నాను, నేను గ్రహిస్తున్నాను, నేను అర్థం చేసుకుంటున్నాను. ఈ శరీరం గ్రహణ యంత్రము అన్నప్పుడు ఎదుట మనకు తగిలేవాళ్ళు చెడ్డవాళ్ళ, మంచివాళ్ళ, లాభపోయానా, నష్టపోయానా అనేటువంటి అసలు ద్వంద్వత్వం రాదు. జీవించటం అనే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. రైతు బజార్లో అన్నింటినీ పరిశీలించుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాను. అలాగే జీవితంలో జీవించటం అనే ప్రాసెస్ ఉంటుంది, ద్వంద్వత్వం రాదు. అందుకే జీవన్ముక్తులకి ద్వంద్వత్వం ఉండదు. వాళ్ళు చేయవలసినవి చేసేస్తారు, వాళ్ళు చేయవలసిన ధర్మాలు చేసేస్తారు, బాధ్యతలు చేసేస్తారు, కర్తవ్యాలు చేసేస్తారు. ఎదుట వాళ్ళు చేస్తారా చేయరా ఆలోచించరు. నాకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా బేరీ చేసుకోరు. అంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య భార్యాభర్తల గొడవలు కానీ, తల్లిదండ్రుల గొడవలు కానీ, అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళ గొడవలు కానీ, తల్లిదండ్రులు పిల్లల గొడవలు కానీ, ఎక్కడైనా అసలు గొడవ అనేది ఉందంటే నేను ఎంత ఇచ్చాను నువ్వెంత ఇచ్చావు అనేటువంటి దాని దగ్గర గొడవ జరుగుద్ది. లేదా నేను ఇవ్వకుండా నీ దగ్గర నుంచి తీసుకుందాం అనే దాని దగ్గర గొడవ జరుగుద్ది. ఘర్షణ ఎప్పుడు ఆశించిన చోటే ఉంటుంది. తెలుసుకుంటున్నప్పుడు ఆశించటమే ఉండదు. అసలు తెలుసుకుంటున్నాను, గ్రహిస్తున్నాను, నేర్చుకుంటున్నాను. ఏమండి ఎలా బతకాలి, అప్పుడు నేను తిండి తినొద్దా, నేను పొందొద్దా, డబ్బు పొందొద్దా, నేను తిండి తినొద్దా, నేను కట్టుకోవద్దా, మరి ఇవన్నీ నేను నష్టపోతాను కదా అంటే లాభ నష్టముల ఆలోచన రాదు. భౌతిక క్రియలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతావు. వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తావు, నీకు వచ్చిన డబ్బులు ఉంటాయి, కుటుంబ సభ్యులు ఉంటారు, నీ బాధ్యతలను నిర్వర్తిస్తావు, కర్తవ్యాలు నిర్వర్తిస్తావు. అన్నం లేకుండా ఎందుకు ఉంటుంది నీకు? నీ పనులన్నీ నువ్వు చేసుకుంటావు. కానీ అన్నం ఈ అన్నమే ఉండాలి, ఈ కూరే ఉండాలి, లేకపోతే ఈ చపాతీ కావాలి అలా ఉండదు. ఏది ఉంటే తింటావు. ఇది ఎందుకు చేసావని ఘర్షణ పడవు. ఎందుకని బ్రతకడానికి మాత్రమే, శరీరం బ్రతకడానికి మాత్రమే తింటున్నానని నీకు తెలుస్తుంది. ధర్మంగా భౌతికమైనటువంటి ధార్మిక వ్యవస్థలో మనం ఏర్పరుచుకున్నటువంటి ధర్మములు ఏమున్నాయో, చట్టములు న్యాయములు ఏమున్నాయో వాటి ప్రకారం నేను నా బాధ్యతలు కర్తవ్యములు చేస్తున్న. ఎదుటి వాళ్ళు చేసినా చేయకపోయినా నాకేం ఇబ్బంది లేదు. నాకు దొరకకుండా ఏమి పోవు. నేను ఎంత ప్రయత్నించినా దొరికేదంటే. ఇప్పుడు ఘర్షణ పడే భార్య, ఘర్షణ పడే భర్త అనుకోండి, ప్రయత్నిస్తే ఘర్షణ ఎక్కువ అవుద్ది, కానీ మనం ఎంత ప్రయత్నించినా ఘర్షణ పెరుగుతుంది. కానీ వాళ్ళు ఎవరిని మనకు ఎట్ట దక్కుద్ది? ప్రపంచంలో ఎక్కడైనా అంతే. అది ప్రేమైనా, అభిమానమైనా, డబ్బైనా, అవసరం తీర్చటమైనా, సాయంగా ఉండటమైనా, ఏదైనా సరే, తోడుగా ఉండటమైనా, ఎక్కడైనా ఏదైనా ఎవరితోనైనా నువ్వు ఇది ఎందుకు చేయలేదు అని అడిగితే వాళ్ళ నుంచి ఆశిస్తే ఘర్షణ వస్తుంది తప్ప వాళ్ళు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇచ్చుకుంటేనే వెళ్ళిపోతారు. నువ్వు ఇవ్వని వాళ్ళు ఎంత అడిగినా ఎవరు.
ఘర్షణలు వస్తాయి అంతే అక్కడ. అందుకని సహజ ప్రపంచంలో ఉన్న ధర్మ ప్రకారం అందరూ ఏం చేయాలో చేస్తారు. రైతు బజార్లో కూరగాయలు కొనడానికి వెళ్ళామనుకోండి, మనం ఇచ్చే డబ్బులకు సరిపోయిన కూరగాయలు వాళ్ళు ఇస్తారు. ఎందుకెవరు అసలు ఆ బజార్ పెట్టింది అందుకే, వ్యాపారం అనేది అందుకే, వృత్తి అనేది అందుకే, వృత్తి వ్యాపార ఉద్యోగాలు అందుకే. అలా ఎవరు చేయాల్సిన వాళ్ళు చేస్తారు. కానీ ఆ చేయటంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. అసలు చేయకుండా అసలు దొరకకుండా ఏముండదు. పశుపక్షాదులు జంతుజాలం మొత్తం ప్రపంచంలో సృష్టిలో ఉన్నాయన్నీ బతుకుతున్నాయిగా. మనలాంటి వ్యవస్థలు పెట్టుకోకుండానే బతుకుతున్నాయిగా. అలాగే నీ భార్య నీకు ఇవ్వాల్సినంత ఇస్తుంది, నీ భర్త నీకు ఇవ్వాల్సినంత ఇస్తాడు. అసలు ఇవ్వకుండా ఎందుకు ఉంటారు? అసలు ఇవ్వకపోతే భార్యాభర్తలుగా ఇంట్లో ఉండరుగా. అస్సలంటూ లేని చోటకి మనుషులు ఉండరు, కలిసి ఉండరు, విడిపోతారు. అలా చాలా మంది విడిపోతూ ఉంటారు. భార్యాభర్తలే కదా, అనేక సంబంధ బాంధవ్యాలు విడిపోతూ ఉంటాయి. అది తండ్రి కొడుకులు కావచ్చు, తల్లి కొడుకులు కావచ్చు, తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు. అసలు లేని చోట వాటంతా అవే విడిపోతాయి. పండిపోయిన పండు చెట్టును వదిలి పడిపోద్ది. పండినాకే పండుద్దా అంటే కాదు, అసలు పువ్వు దశలో బోల్డు రాలిపోద్ది. ఎండిపోయిన కాయలు బోల్డు రాలిపోతాయి, కాయ దశలో బోల్డు రాలిపోతాయి. ఎండిపోయిన కాయ రాలిపోద్ది పండగ ముందే. అలా చెట్టు నుంచి రాలిపోయే దశలు అన్ని స్థితుల్లోనూ ఉన్నాయి. కాబట్టి నేను నష్టపోతాను అనే భావన అసలు కలగాల్సిన అవసరమే లేదు. నువ్వు ఎదుట వాళ్ళని ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెట్టావో, నీకు ఎంత ఇచ్చాను నువ్వు నాకు ఇవ్వటం లేదేంటి అని ఘర్షణ మొదలవుద్దండి. ఎదుటి వాళ్ళు కూడా ధర్మాచరణ చేసేవాళ్ళే అనుకోండి, అసలు నువ్వు అడగక్కర్ల, ధర్మాచరణ కూడా అక్కర్ల. సహజ విషయాల్లో నువ్వు చేయాల్సింది నువ్వు చేసి, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు అంతే. అది ఎక్కువ తక్కువ లాభ నష్టాల బేరీజు లేకపోవడం ఆధ్యాత్మికత. లాభాపేక్షతో పనిచేయకపోవడం ఆధ్యాత్మికత. అలా పని చేయకపోతే నాకు ఎలా వస్తుంది అంటే, నువ్వు నెలంతా అనుకోని పని చేసినా వచ్చేది అదే జీతం. ఏమి అనుకోకుండా చక్కగా వెళ్ళి 4 రోజులు నువ్వు చేయవలసిన ధర్మాలు చేసేసినా వచ్చేది అదే జీతం. వృత్తి వ్యాపార ఉద్యోగాలు అన్నీ అంతే. నువ్వు అనుకోని ప్రయత్నించి చేసినా, నాకు డబ్బు కావాలి అనుకుంటూ చేసిన వృత్తి వ్యాపార ఉద్యోగాలు నీకు వచ్చే సాయంత్రానికి అంతే. నువ్వు అనుకోకుండా నేను చేయవలసినవన్నీ చేస్తున్నాను, ఎంత వస్తే అంత తీసుకుంటాను అనుకున్నా వచ్చేదంతే. కాదు అంటే నువ్వు మోసం చేయాలి, అనుకోవాలి, కొంచెం ఎక్కువ కావాలంటే నువ్వు ఎక్కడో మోసపూరిత చర్యలకు వెళ్ళాలి. అలా సృష్టిలో మీరు ఎక్కడ గమనించినా, ఎవరితో గమనించినా, ఇచ్చిపుచ్చుకునే లావాదేవీ వ్యవహారాలన్నింటిలో, భౌతికం అంటే ఇంతే, అది కుటుంబం అయినా బయటైనా, అన్నింటిలో నువ్వు అడిగినా అడక్కపోయినా చేయవలసిన వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎందుకని? నీ దగ్గర పుచ్చుకున్నప్పుడు నీకు ఎంత ఇవ్వాలి అనే భావన ఖచ్చితంగా ఉండదు, ఇచ్చిపుచ్చుకోవటలేగా. అలా లేని చోట సంబంధాలు తెగిపోతాయి, అసలు ఉండవు, అవి కలిసి ఉండవు. అలా కాదు, కలిసి ఉన్నాయి అన్న చోట నువ్వు ఇప్పుడు ఎదుటి వ్యక్తిని ప్రశ్నిస్తే ఘర్షణ అవుతుంది తప్ప, వాళ్ళు ఇవ్వగలిగింది ఇచ్చారు, వాళ్ళు ఇవ్వాలనుకున్నది ఇచ్చారు, నువ్వు ఎంత మాట్లాడినా ఇంకా ఘర్షణే తప్ప అంతకు మించి వాళ్ళు చేయరు. మీరు చూసుకోండి, మనం ఎన్ని మాట్లాడినా ఎదుటోడు మారడు, అలాగే ఉంటారు. అందుకని ఈ సత్యం తెలిసినటువంటి ఆధ్యాత్మిక వాదులు అసలు ఎదుటి వాళ్ళ నుంచి ఆశించరు. లాభాపేక్ష లేకుండా నా పని నేను చేసుకుంటూ పోతాయి. ఇది రోజువారీ జీవితంలో భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా. ఎక్స్పెక్టేషన్ లేదు. నేను ఎక్స్పెక్టేషన్ లేదు అంటే నాకేం అక్కర్లేదని బోర్డు పెడతలే. నేను నువ్వు ఎంత ఇస్తావని ఎదురు చూడలే, నేను ఇచ్చింది పుచ్చుకుంటా. కానీ కొంచెం ఎక్కువ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, అంత ఇవ్వాలని కొలతలు వేసుకోవట్లే, నేను తరాజు పట్టు కూర్చోవట్లే అంతే. ప్రతిదీ ఎంతో కొంత వస్తుంది, రాకుండా ఎందుకు ఉంటుంది? నేను తరాజు పట్టుకొని తూకం వేస్తే రోజు ఘర్షణ అవుతుంది. తక్కువ ఇచ్చారన్నప్పుడు ఘర్షణ బాధ వస్తుంది, ఎక్కువ ఇచ్చారన్నప్పుడు ఆనందం వస్తుంది. ఇదేక రోజు లాభ నష్టాలు బేరీజ్ ఇదే, ఇష్టాయిష్టాలు బేరీజ్ ఇదే. రోజు తరాజులు పట్టుకు తిరుగుతున్నారు, తూకం వేసుకుంటున్నారు. అందులో ఇష్టాయిష్టాలు, సుఖదుఖాలు, వాటి నుంచి లాభ నష్టాల నుంచి సుఖదుఖాలు. ఇది మనం చేసుకుంటుంది కాదు. ఆధ్యాత్మికత అంటే శరీర భావంలో అలా జరుగుతుంది. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే, నేను చేయవలసినవన్నీ చేసేసాను, వద్దన్నా జరగవలసినవి నాకు రావాల్సినవి వస్తుంది. ఎందుకని? నేను చేయవలసినవి చేస్తున్నాను కాబట్టి. నేను చేయవలసింది చేస్తున్నప్పుడు రావాల్సింది వస్తుంది.
అవి వచ్చింది పుచ్చుకో అంతే. లేదండి నేను ఎక్కువ చేశాను, ఎదుటి తక్కువ ఇచ్చారు అంటే ఇది నీ లెక్క కాదు, వదిలేసేయం కదా అని. వదిలే, అసలు ఆశించుకో. ఎదుటివాడు నువ్వు ఎక్కువ చేసావు అనుకున్నావు, వాళ్ళు తక్కువ చేసావనే భావంతో ఇంతే ఇచ్చారేమో నీకు. లేదా నువ్వు ఎక్కువ చేసినా ఇవ్వనటువంటి గుణం వాళ్ళకు ఉండొచ్చు, మనకు ఉండొచ్చు. అందుకని ఆధ్యాత్మికతలు ఏమన్నారంటే మన వైపు నుంచి పరిశీలించుకోమన్నారు. ఎందుకని ఇచ్చిపుచ్చుకోవడంలో మనం కూడా పుచ్చుకోవాలి. ఇక్కడ బతకాలంటే పుచ్చుకోకుండా ఎవరికి కుదరదుగా. కాబట్టి పుచ్చుకునేటప్పుడు నువ్వెలా పుచ్చుకుంటున్నావు, ఎదుటి వాళ్ళు నీకు ఎంత ఇస్తున్నారు, ఎక్కువ ఇస్తున్నారా తక్కువ ఇస్తున్నారా. తక్కువ ఇస్తే ఆ విషయం వదిలే ప్రాబ్లం లేదు, ఎందుకంటే నువ్వే ఎక్కువ ఇచ్చావు కాబట్టి బాకీ లేదు. కాదు ఒకవేళ వాళ్ళు ఎక్కువ ఇస్తుంటే నువ్వు ఇప్పుడు తక్కువ ఇవ్వటం నేర్చుకోబాక ధర్మం సమతూకం తప్పిపోయింది. అది ప్రేమ, అభిమానం, స్నేహం, డబ్బు ఏదైనా కావచ్చు. కాబట్టి నిన్ను పరిశీలించుకొని నువ్వెప్పుడు ఎదుటి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇవ్వటం అలవాటు చేసుకో. ఎందుకంటే ఎంత ఇవ్వాలనేటప్పుడు తరాజు తూకం కరెక్ట్గా తెలియదు, ఎవరికి తెలియదు. భావనలో అనుకోవటం తప్ప ఎక్కువ ఇచ్చాను తక్కువ ఇచ్చాను, ఎవరికి ఏ రిలేషన్లో తెలియదు. కాబట్టి కొంచెం ఎక్కువ ఇచ్చి నీ వైపు నుంచి ఎప్పుడు ఇవ్వటం అనే దాన్ని మానబాక. అదే నీ ధర్మం, నీ కర్తవ్యం. అందుకని నిన్ను నువ్వు అలా పరిశీలించుకొని నిన్ను నువ్వు మార్చుకొని నీలో చెడును పోగొట్టుకుని నువ్వు మంచిగా ఉండొచ్చు. అదే మంచండి. ఇది రోజువారీ జీవితంలో ఆధ్యాత్మికతని ఇలా మనకు మనం గుర్తు చేసుకుంటూ చెప్పుకోవాలి. ఇప్పుడు కోపం, అసూయ వంటి భావాలు ఎలా నియంత్రించాలి అన్నారు. అసలు ఈ భావనలోకి ఎప్పుడైతే నేను ఆధ్యాత్మిక జీవితం జీవిస్తున్నాను అనే భావనలోకి వెళ్తామో ఆటోమేటిక్గా ఇంకా మనకి అసలు కోపం, అసూయలు అక్కడ తెలుసుకోవటమే ఉంది. మనలో కోపం, అసూయ భావాలు కలుగుతున్నాయి అనుకోండి, మార్చుకోవడానికి ప్రయత్నించుకుంటున్నాం. ఎందుకంటే నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను, ఈ ఈర్ష్య, అసూయలు, కోపాలు, ద్వేషాలు ఇవి పెట్టుకోకూడదు. ఇవి శరీరపరమైనటువంటి భావాలు. ఇవన్నీ కేవలం భోగ శరీరం అనుభవించాలన్న దాంట్లోంచి పుడుతున్నాయి. కాబట్టి ఈ భోగ శరీరపు భావాల్లోంచి నేను ప్రాణశక్తిలోంచి మేలుకున్నాను, మళ్ళీ రాత్రికి ప్రాణశక్తిలో విలీనమైపోతాను. కేవలం నేను శరీరమే కాదు, నేను మనసునే అనేటువంటి దృఢ భావనలోకి మనం సాధన పూర్వకంగా సాధన చేసి ఆ భావనా స్థితిలో కూర్చోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు తప్ప ఇంక పోవసలు. అందుకే మీరు చూడండి, అనేక మత మార్గాల్లో, అనేక దైవ మార్గాల్లో, అనేక గురు మార్గాలను అనుసరిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద గురువులు, మహాత్ములు కూడా ఈ కోపాలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు బయటపడతా ఉంటాయి. వాళ్ళు పెద్ద పెద్ద మహాత్ములు, గురువులు కూడా వేరే మతాలను కించపరుస్తూ ఉంటారు, అవి నిజం కాదంటూ ఉంటారు, వేరే గురువులు నిజం కాదంటూ ఉంటారు, కామెంట్లు చేస్తూ ఉంటారు. చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన వాళ్ళు. మత ఘర్షణలన్నీ సృష్టించేది వాళ్లే, దైవ ఘర్షణలన్నీ సృష్టించేది వాళ్లే. చాలా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిపోయారు వాళ్ళు, గురువులు అయిపోయారు, మహాత్ములు అయిపోయారు. అనేక మంది వాళ్ళని అనుసరిస్తున్నారు, వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తున్నారు, వాళ్ళు చెప్పింది నిజమని నమ్ముతున్నారు. అందుకని ఆ సమూహాన్ని తమ అదుపులో ఉంచుకుంటూ ఎప్పుడు మనదే కరెక్ట్, మిగిలిన తప్పని మిగిలిన వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. అంటే అంతటి వాళ్ళకే ఎందుకున్నాయంటే వాళ్ళు తమని శరీర భావనలు, అంటే ఒక గురువుగా ఎదగడానికి, ఒక మహాత్ముడిగా ఎదగడానికి, ఒక మతపరంగా ఎదగడానికి, ఒక దైవపరంగా ఎదగడానికి భౌతిక ప్రపంచంలో తన తెలివితేటలను వాడారు తప్ప శరీరము, ప్రాణశక్తి ఈ భావాలకు వెళ్ళలేదు, ఆత్మజ్ఞానానికి వెళ్ళలేదు, ఆధ్యాత్మిక చదువుకి వెళ్ళలేదు. మతపరమైన విధానాల్లో ఎలా ఎదగాలి, ఏముంది ఆ మతాన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్తే ఒక సమూహం తయారవుద్ది కొన్నాళ్ళకి. దైవపరమైన మార్గాల్లో ఎలా ఎదగాలి, ఆ దేవుణ్ణి ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతే కొంతకాలానికి సమూహం తయారైపోద్ది. అంతే, ఎదగటం అంటే ఏం లేదు. అంతే, అదే పనిగా కొన్ని సంవత్సరాలు నువ్వు అలా చేసుకుంటూ వెళ్తే నీకు కొంత సమూహం వస్తుందండి. ఏం చేయాలి, ఎలా చేయాలో అక్కడ ఉన్నాయన్నీ మన ముందు చేస్తున్నారు, అలా చేయటమే, అవే ప్రచారాలు. కానీ అంతరంగంలోకి వెళ్ళి చూసుకోవటం అనే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు వాళ్ళు చదవలేదు. అందుకని వాళ్ళు బయట మహాత్ములుగా, గురువులుగా, మాతాజీలుగా చలామణి అవుతూ తమ సమూహాలు ఎలా పెంచుకోవాలి, తమ దేవుణ్ణి ఎలా పెంచాలి అంటే ఏంటి, తమ దేవుణ్ణి పెంచడం అంటే ఏంటి, మానవ సమూహాన్ని పెంచుకుంటారు ఆ దేవుడి పేరు మీద. అంటే ఏం లేదు, ప్రార్థనాలయాలు పెంచుకుంటారు, ఆ దైవ ప్రచారాలు పెంచుకుంటారు, ప్రచారం చేసే మనుషుల్ని పెంచుకుంటారు, దానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థలు పెంచుకుంటారు, ప్రచారానికి సంబంధించిన విషయాలు పెంచుకుంటారు. అంతేగా పెంచడం. దేవుడు ఎక్కడ కనపడతాడు నీకు? దేవుడు ఎక్కడ ఉన్నాడు అసలు కనపడతానికి?
ఆ దేవుడు ఉండుంటే నన్ను ప్రచారం చేయడం ఏంటని అసలు ముందేళ్ళ కొడతాడు. అంటే నువ్వు ప్రచారం చేస్తే తప్ప నేను దేవుణ్ణని తెలియదా జనాలకి, నా దైవత్వాన్ని నువ్వు ప్రచారం చేసి చెప్పాలని. కానీ మనం అవన్నీ ఆలోచించాం. అందుకని మత ఘర్షణలు, దైవ ఘర్షణలు, గొడవలు, సమూహాలు, ఈ కుట్రలు, కుతంత్రాలు, ఆ పెద్ద పెద్ద స్థితుల్లో కోటాను కోట్ల మంది అనుయాయులుండి ఆ అనుయాయులకు గురువులుగా, మహాత్ములుగా, మాతాజీలుగా చలామణి అయ్యే వాళ్ళు కూడా ఇతర గురువుల్ని, ఇతర మహాత్ముల్ని విమర్శిస్తూ, ఇతర దైవాలను విమర్శిస్తూ, ఇతర మతాలను విమర్శిస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే అంతరంగంలో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇవేమీ బాగలేదు. అంతరంగంలో గుణాలన్నీ అలాగే ఉన్నాయి. దానికి బయట రంగు బట్టలు కట్టారు అంతే. బయట బోర్డులు తగిలిచ్చారు గురువులని, మహాత్ములని. అంతరంగ మార్పు లేదు. బయట రంగుబాటులో బోర్డులు చూసి జనం సమూహాలు ఏర్పడినాయి అంతే. అందుకని వాళ్ళ దగ్గర కూడా కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, శత్రుత్వం, తమను అనుసరించిన వాళ్ళని నష్టపరచటం, తమను అనుసరించిన వాళ్ళని ద్వేషించటం, దూషించటం, అవన్నీ తప్పని చెప్పటం, ఇటువంటి భావాలు వాళ్ళ దగ్గర కూడా కనపడతా ఉంటాయి. మీరు చూసుకోండి కావాలంటే. లేకపోతే అసలు మత తగాదాలు ఎందుకు వస్తాయి? తమను అనుసరించే వాళ్ళని ఆకాశానికి ఎత్తేయటం, తమను అనుసరించిన వాళ్ళని దూషించటం, ద్వేషించటం, వాళ్ళ మీద దుష్ప్రచారాలు చేయటం, ఇవన్నీ కూడా అంతరంగంలో అసలు భావజాలాన్ని వాళ్ళు పోగొట్టుకోలేదు. శరీర భావంతోనే జీవిస్తున్నారు. కానీ దానికి ఓ రంగు బట్టలు చుట్టారు, దానికి ఒక ప్రవృత్తిని చూపించారు. ఇది దైవ మార్గం, ఇది మత మార్గం, ఇది గురు మార్గం, ఇది ప్రచార పర్వం అని దానికి పేర్లు పెట్టారు. కాదు, ఒరిజినల్గా కోపం, అసూయ ఇటువంటి భావాలు ఎలా నియంత్రించాలంటే, నా జీవితం ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితం నేను ప్రాణశక్తిలోంచి మనసుగా, శరీరంగా మేలుకున్నాను. మెలకువ అంటేనే శరీర మనోభావాలతో కూడినటువంటి పరిమిత భావనకు లోనై సృష్టిని గమనిస్తూ సాగటం అని తెలిసినప్పుడు మళ్ళీ నేను ప్రాణశక్తిలోకి వెళ్ళి కలిసిపోతాను. రాత్రికి నిద్రలో కలిసిపోతాను. మళ్ళీ నిద్ర ఉంది, అలా మేల్కొంటున్నాను అంటే అందులోంచి మెలకువ అనేది శరీర మనస్సులుగా మేల్కొంటున్నాను, ప్రాణశక్తిలో విలీనం అవుతున్నాను అనేటువంటి ధ్యాసలో జీవించినప్పుడు అసలు అన్నీ తెలుసుకోవడం, నేర్చుకోవడం అన్నప్పుడు అసలు ఎవరి మీద ఎటువంటి అసూయ, కోపం, ఈర్ష్య, ద్వేషాలు కలగవు. తెలుసుకుంటున్నా. వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే చెడ్డవాళ్ళు అని తెలుసుకున్నా, వాళ్ళు మంచివాళ్ళు అయితే మంచివాళ్ళు అని తెలుసుకున్నా, వాళ్ళు మోసం చేస్తే మోసపోయానని తెలుసుకున్నా. అంటే మోసపోతే నష్టపోతాను కదండి అండి. ఎన్నిసార్లు మోసపోతారు, ఎక్కడ మోసపోతారు? అవన్నీ ఉత్తి మాటలు. ఒకసారి మోసం చేసినోడు రెండోసారి చేయలేడు. ఎందుకని మోసపోవటం ఎలా జరిగిందో నాకు తెలిసిపోయింది కనుక రెండోసారి అవకాశం ఇవ్వనుగా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మోసపోయేది ఎవరంటే ఆశ ఉన్న వాళ్ళు మోసపోతారండి. విడిగా మోసపోవడం కుదరదు. ఆశ ఉన్న వాళ్ళు మోసపోతారు, విడిగా మోసపోవడం కుదరదు. మనం ఎలా జీవించినా, ఎంత మంచిగా జీవించినా, మన ధర్మాలు మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు రావాల్సినవన్నీ వస్తూనే ఉంటాయి. మన దగ్గర పుచ్చుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వాలిగా, ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. నువ్వు అడిగినా ఇస్తారు, నువ్వు అడగకపోయినా ఇస్తారు. ఎంతో కొంత అది వస్తుంది. తరాజులు పట్టుకు తిరగబాక, వచ్చిందంతా హ్యాపీగా ఉండు. దీన్ని నిష్కామ కర్మయోగము అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. మహాత్ములందరూ చెబుతున్న నిష్కామ కర్మయోగం అంటే ఇదే, ఏమీ లేదు. తరాజులు పట్టుకు తిరక్కో. ఉన్న సత్యం అదే అయినప్పుడు దాన్నే పేర్లతో చెప్పారు, కానీ సత్యం అదే, అంతే. అలా తప్ప ఇంకోలా కుదరదు. అదే ఆధ్యాత్మిక జీవితం. అప్పుడు అసలు తరాజులు పట్టుకు తిరగనప్పుడు, తూకాలు అయినప్పుడు, ఇష్ట భావనలతో కాకుండా నేర్చుకుంటున్నానని సాగుతున్నప్పుడు, తెలుసుకుంటున్నానని సాగుతున్నప్పుడు, గ్రహిస్తున్నానని సాగుతున్నప్పుడు అసలు భావాలే పుట్టవు. ఒకవేళ కాదు, ఇప్పటికే మన దగ్గర ఉన్నాయి కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇటువంటి వాటి అన్ని భావాలు ఉన్నాయి. నేను ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నాను, వీటిని ఎవరి మీద వ్యక్తపరచకూడదు, ఇవి శరీరపరమైన భావాలని మనకు మనం చెప్పుకోవటమే. ఎన్ని వందల, వేల, లక్షల, కోట్ల సార్లైనా మీరు చెప్పుకోవాల్సిందే. అయిపోయే వరకు చెప్పుకుంటూ ఉండాల్సిందే. ఎలా నియంత్రించాలంటే, నియంత్రించడానికి ఇప్పుడు పారిపోతున్న ఆవ కట్టేయటానికి, పారిపోతున్న మేక ఒక తాడు పెట్టి కట్టేయటానికి కాదు కదా. మనమే, అది మందే, ఆ భావం మందే. కాబట్టి మనకు మనం చెప్పుకోవటమే. పదే పదే చెప్పుకోండి. వీలైనంత వాటిని ప్రదర్శించకుండా, ఆచరించకుండా ఉండడానికి ప్రయత్నించండి. అవి వ్యక్తీకృతం అయిపోతున్నప్పుడు పదే పదే చెప్పుకోండి.
ఒకసారికో 100 సార్లకో 1000 సార్లకో 1,00,000 సార్లకో 1,00,00,000 సార్లకో ఖచ్చితంగా భావమార్పు వస్తుంది. రాకపోతే అసలు ఆధ్యాత్మికతను చెప్పుకోవాల్సిన అవసరమే లేదు, ఈ శీర్షికలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. మంచి ఆలోచనలు పెంపొందించుకోవడానికి ఏం చేయాలి? అసలు ఇప్పుడు ఇదంతా మంచిలోకి దారితీస్తుంది. ఆధ్యాత్మికత అంటేనే మంచి ఆలోచనలు పెంపొందించుకోవాలంటే ఒకటే సూత్రం, మనం గ్రహించిందే మన మనసు అవుతుంది చిన్నతనం నుంచి మరణించే వరకు. మంచి వినండి, మీకు మంచి అనిపించింది వినండి, మంచిని చదువుకోండి, మంచిని చూడండి, మంచి వాళ్ళతో స్నేహం చేయండి, అన్ని మంచిదే చేస్తూ ఉంటే మంచి ఆలోచనలు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. ఎందుకంటే ఆలోచనలు అనేవి మన మనస్సులోంచి ఉద్భవించేవే, మనం తయారు చేసుకునేదే మన మనసు. ఆ మనసును మంచి మనసుతో తయారు చేసుకుందాం, మంచి విషయాలు విందాం, మంచివి చదువుకుందాం, మంచి వాళ్ళతో స్నేహం చేద్దాం, చెడ్డవాళ్ళు అంటే వదిలేద్దాం, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, చెడు అన్నది మనం వినొద్దు, మంచితోనే జీవిద్దాం, మొత్తం మంచిలోనే జీవిద్దాం. అలాంటి అవకాశం బోల్డ్ ఉంది ప్రపంచంలో. కాబట్టి మంచిని మీరు వింటూ ఉండండి. సత్సంగం ప్రాముఖ్యత ఏమిటి అంటే మంచి వినండి, మంచి చేయండి, మంచి చూడండి. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు, ఎప్పటి నుంచో ఉంది. 3 కోతులు బొమ్మలు ఉంటాయి, చెడు వెనుకు, చెడు అనకు, చెడు చూడకు అని. అంటే ఏంటి? మంచి చేయని, మంచి విను, మంచి చూడు, మంచి అను. సత్సంగం ప్రాముఖ్యత ఏంటి? ఇదే మంచి ఆలోచనలు పెంపొందించుకోవడానికి ఉపయోగపడేదే సత్సంగము. సత్ అంటే సత్యము ప్లస్ సంగమము అంటే కలయిక, సత్యముతో కలయిక సత్సంగము. సత్యం అంటే మంచి నిజం, అక్కడ అసత్యం ఉండదు, అబద్ధం ఉండదు, అధర్మం ఉండదు, అన్యాయం ఉండదు. అటువంటి మాటలే వినండి, అటువంటి వాటిని చూడండి, అటువంటి వాళ్ళతో స్నేహం చేయండి, అటువంటి వాళ్ళతో తిరగండి. మీరు ఏది చేసినా మంచితో ఉండండి, అది సత్సంగమే. లేదు సత్సంగాలు ఇప్పుడు మీరు ఎవరో చెబుతుంటే వింటున్నాం, లేదా పుస్తకాల్లో చదువుకుంటున్నాం. సత్సాంగత్యము అంటే ఎవరితో సాంగత్యం అంటే కలయిక. ఎవరితో కలిసిన, ఇంట్లో భార్యాభర్తలైనా, పిల్లలైనా, బయట వాళ్ళైనా, లేదా మీరు పుస్తకాలు చదువుకున్న గురువులైనా, మహాత్ములైనా, మంచివి అనే మాటలు వినండి, మంచినే చూడండి, మంచినే చేయండి. అది సత్సాంగత్యము. ప్రాముఖ్యత ఏంటి? ఉన్న ప్రాముఖ్యత అంతా దానికే ఉంది. అసలు దానివల్ల మనసు ఏర్పడుతుంది. సత్సంగము యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సత్సంగము వలన, సత్సాంగత్యము వలన సత్యముతో కూడిన ఆలోచనలు, భావాలను ఉత్పన్నం చేసే మనసు ఏర్పడుతుంది. తిరిగి ఆలోచనలు అలాంటివి వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, సత్యముతో కూడిన ఆలోచనలు వస్తాయి. అటువంటి సత్యమైన మనసు, సత్యముతో నిండిన మనసు ఏర్పడుతుంది మనకు. మనసు మనం ఏర్పాటు చేసుకుంటాం. గురువు యొక్క ఆశీర్వాదం ఎలా పొందాలి అంటే అసలు గురువు అనే కాన్సెప్ట్నే నేను సమర్థించను, అంటే గురువుల్ని నేను తక్కువ చేయను. అసలు ఎవరు గురువు? ఇది పాయింట్. మనిషి గురువా? జ్ఞానము గురువా? ఆ జ్ఞానాన్ని అందుకొని స్వీకరించి ఇది నిజమే అని నిన్ను నువ్వు మార్చుకుంటున్నా నువ్వు గురువా? ఎవరు గురువు? ఇప్పుడు జ్ఞానం చెబుతున్నాయని గురువు అని మొత్తం ప్రపంచం అంతా చెబుతున్న వాళ్ళని గౌరవిస్తున్నారు గురువులని. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి చెబుతున్నారు? అసలు ఎలా చెబుతున్నారు అంటే ఇంతకు ముందు తరాల నుంచి ఎవరు అందించారు, ఎప్పటి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు. అప్పుడు గురువు అనాలంటే వీళ్ళని అనాలా, ఆ ముందు అందించిన వాళ్ళని అనాలా? అంటే దానికి మరి అనేక రకాలు ఉన్నాయి. ఎందుకంటే ముందు నుంచి అందింపబడుతూ వస్తున్నది. పుట్టుకతో ఎవరికి పుట్టినప్పుడు పసిబిడ్డ పుడుతూనే ఇవన్నీ వెల్లివేసేలా. ప్లస్ పరిశీలించుకుంటే అసలు మనకే అర్థమవుతుంది, స్వయం గురువుగా కూడా అర్థమవుతుంది. ఇప్పుడు రమణ మహర్షికి ఎవరు గురువులు లేరు, షిరిడి సాయిబాబాకి ఎవరు గురువులు లేరు, అనేక మంది మహాత్ములకి అసలు గురువులే లేరు. శ్రీకృష్ణ భగవానుడికి ఎవరు గురువు లేరు. సాందీపని మహర్షి ఉన్నాడు అంటారంటే అది చిన్నప్పుడు గురుకులాల్లో మామూలుగా చదువుకునేటువంటి ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రకారం శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వీళ్ళందరూ ఆ ప్రకారం మనలాగా స్కూల్స్కి వెళ్ళారు అంతే. గురుకులాలు ఉండేప్పుడు అంతే తప్ప వాళ్ళు పుట్టుకతో స్వయం జ్ఞానులు.
సాందీపని మహర్షి చెప్పనటువంటి భగవద్గీతని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. గురుకులంలో విద్యను అభ్యసించడానికి వెళ్ళాడు. అది భౌతిక విద్యలన్నీ అభ్యసించాల్సిందేగా. ఇప్పుడు తెలుగు ఉన్నాయి, అక్షరాలు నేర్చుకోవాలి, పదాలు నేర్చుకోవాలి, వ్యాకరణం నేర్చుకోవాలి, అలా అన్ని భాషలు నేర్చుకోవాలిగా భావ వ్యక్తీకరణకి. అలా నేర్చుకోవడానికి వెళ్తారు, అది సహజత్వం. కానీ స్వయంగా మనం పరిశీలించుకుంటే అర్థమయ్యేదానికి ఏ గురువు ఆశీర్వాదం కావాలి, అది ఇప్పుడు. అంటే గురువు ఆశీర్వాదం కావాలంటే మనం ఇప్పుడు వ్యక్తి పూజలు మొదలుపెట్టాం. కానీ మనం మాట్లాడుకుంటుంది ఈ మార్గంలో శక్తి, అది కూడా మన ప్రాణశక్తి. మన ప్రాణశక్తిని మనం ఎందుకు పూజించుకోవటం, ఆరాధించుకోవటం, అర్చించుకోవటం? అది మనదేగా, అది మనమేగా. మనకు ఎంత సహజమో మన ప్రాణశక్తి మనకు అంతే సహజం, అది మనమే అయినప్పుడు. కాబట్టి గురువు అనే కాన్సెప్ట్ని ముందు కన్ఫర్మ్ చేసుకొని, నాకు మనిషి గురువుగా కావాలి, ఒక శరీరం ఉన్న మనిషి గురువుగా కావాలంటే ఆ మార్గం వేరు. మీకు ఇంకా ఆలంబన మీ ఇష్టం, ఎత్తుక్కోండి. అక్కడే ఆ పాయింట్లోనే అనేక మంది మోసపోతున్నారు. మోసగాళ్ళు, మోసగత్తులు, మహాత్ములు, మహానుభావులు, గురువులు, ముసుగులేసుగు అన్నిట్లో దూరిపోయారని చెప్పింది అక్కడే. వ్యక్తి పూజలు చేస్తున్నారు మీరు గురువు అని. కానీ మనం మాట్లాడుకుంటుంది శక్తి. ఇప్పుడు దేవుడు దేవత అని రూపాలు ఇచ్చినా కూడా, ప్రార్థనాలయాలు కట్టుకొని మనం రూపాలు పెట్టుకున్నా కూడా, కానీ దేవుడు దేవత దగ్గర చెప్పబడుతుంది, మనం దేవుణ్ణి ఆరాధించినా దేవతను ఆరాధించినా ఆ ఆరాధనా మార్గాలు అవి మత మార్గాలుగా వెలసెల్లిన అక్కడ చెప్పబడుతుంది దేవుడు దేవత శక్తి స్వరూపులని. ఆ శక్తి అనేటప్పటికి అటు నుంచి దైవశక్తిగా వచ్చి అది విశ్వశక్తిగా పరిణామం చెంది, ఆ విశ్వశక్తి అనంతాత్మశక్తిగా పరిణామం చెంది, ఆ అనంతాత్మశక్తి మనలో ఉన్న ప్రాణశక్తిగా నిరూపించబడుతుంది. అంటే మొత్తానికి శక్తి ఒకటి అయిపోద్ది. దేవుడు దేవతల వలన ఇబ్బంది లేదు. కానీ ఒక గురువుని, అంటే మనలాగా ఉన్నటువంటి కాళ్ళు చేతులు ఉన్నటువంటి ఒక మనిషిని గురువుగా గౌరవించడం తప్పులేదు. విద్యాలయాల్లో మాస్టర్లను ఎందుకు గౌరవించడం? గౌరవం వరకే. వ్యక్తి పూజలు మొదలుపెట్టి అతన్నో ఆమెనో దేవుణ్ణో దేవతనో చేసేస్తే మీ జీవితం పంజరంలో పక్షిలాగా అయిపోద్ది. అసలు ఎప్పటికీ మీకు శక్తి తత్వం తెలియదు, జ్ఞానం తెలియదు. ఇక్కడ గురువు అనేది జ్ఞానము, జ్ఞానము అనేది శక్తి, శక్తి స్వరూపం. కాబట్టి గురువు ఆశీర్వాదం ఎలా పొందాలంటే మీ ఆశీర్వాదం మీకే మీ మీద ఉండాలి. అంటే మీ ప్రాణశక్తి ఆశీర్వాదం మీ శరీర మనస్సులకు ఉండాలి. శరీరపరమైన జీవితంగా ఎగిసిపడుతుంది ప్రాణశక్తిలోంచి వచ్చిన మనసు. ఆ మనసే శరీరం మనం నేను అని చెబుతుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఆశీర్వాదం గురువుది కావాలంటే మీ గురువు ఎవరంటే మీ ప్రాణశక్తే. మీ గురువు ఎవరంటే మీలో తప్పులు ఎత్తుకుతున్న మీరే. మీ గురువు ఎవరంటే మీలో తప్పులను మార్చుకోవాలని అనుకుంటున్న మీరే. మీ గురువు ఎవరంటే మీలో తప్పులను గుర్తించి తప్పులు చేయకూడదు, సామాజికంగా ధర్మంగానే బతకాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్న మీరే. కాదు చెబుతున్నా ఆయన గురువు అని, ఆ గురువుని పూజిస్తున్నానని అనుకోండి, పూజించుకోండి, మీ ఇష్టం, అక్కడ ఉండిపోతారు. మీలో మార్పు రాదు. అందుకే చాలా మంది అంతరంగ మార్పు లేదు, బాహ్యమైన క్రియలన్నీ చేస్తున్నారు. గురువులు, మహాత్ములు, దేవుళ్ళు, దేవతలు, ప్రార్థనాలయాలు, ప్రచారాలు, మతాలు అన్ని ఎన్ని రకాలుంటే అన్ని రకాలు. కానీ అంతరంగంలోకి రావట్లే. కానీ మార్పు ఎక్కడ జరుగుద్ది? అంతరంగంలో జరుగుద్ది. మంచి అంటే చెడిపోయి మంచి అనేది ఎక్కడ? అంతరంగంలో, భావజాలంలో, గుణాలలో, స్వభావంలో. అలాగే నేను శరీరం కాదు, నేను అనంత ఆత్మశక్తిని అనేది ఎక్కడ? అంతరంగంలో, నా లోపల, నా ప్రాణశక్తి ఎరుక, అది నాకు అనిపించే భావం. బయట అక్కడ ఏం దొరకదు. కాదు బయట నాకేదో ఆశీర్వాదం కావాలంటే ఇంక మీ ఇష్టం. అది ఆశీర్వాదం అయితే మీది మీకే కావాలి. ఎందుకని? నన్ను నేను మార్చుకోవాలని నేను బలంగా అనుకోవాలి, నాలో చెడు పోగొట్టుకోవాలని నేను బలంగా అనుకోవాలి. కాదు బయట గురువులను గౌరవించొద్దా? నిజాయితీ పరులైన రమణ భగవానులు లాంటి వాళ్ళని ఎప్పుడు చెప్పుకుంటానే ఉన్నాం. కానీ ఎంతవరకు? వాళ్ళు చెప్పిందే జ్ఞానం తీసుకొని నన్ను నేను వాళ్ళు చెప్పిన స్థితికి చేర్చుకోవటానికి. ఇంతకీ ప్రాముఖ్యత నేను అక్కడ. నేను లేకపోతే అసలు ఈ దేవుడు లేదు, ఈ దేవత లేదు, ఈ గురువులు లేరు, ఈ సృష్టి లేదు, ఈ ప్రపంచం లేదు. నేను నిద్రపోయినప్పుడు లేదు, సృష్టి లేదు. అసలు ఈ మతాల్లో, మార్గాల్లో గురువులు లేరు, దేవుళ్ళు లేరు, దేవతలు లేరు, అసలు ఏ సృష్టి లేదు, నేను కూడా లేను.
నేను మెలుకున్నప్పుడు కదా ఇదంతా. కాబట్టి నేను విలువైన వాడిని, నేను విలువైన దాన్ని. గురువుని గౌరవించండి, తప్పకుండా గౌరవించండి. మహాత్ములను గౌరవించండి, తప్పకుండా గౌరవించేది ఎందుకు అంటే వాళ్ళు అందిస్తున్నటువంటి ఆ జ్ఞాన సమాచారంతో, వాళ్ళు అందిస్తూ మేము ఈ స్థితిని పొందాం మీరు కూడా పొందండి అని చెబుతున్న జ్ఞాన సమాచారంతో ఆ స్థితిని మనం పొందటానికి, ఆ స్థితిని మనం పొందటం మానేసి, మన అంతరంగంలో మార్పు మానేసి మనం వాళ్ళని ఆరాధించుకుంటూ కూర్చుంటాం, నాకు ఏదో వచ్చేస్తుంది అంటే ఏమొస్తుందో మీరే నిర్ణయించుకోండి. దాని తప్పు రైట్ అని నేను అసలు చెప్పట్లా. అందులో విశ్లేషించే విచక్షణ మీది. ఆలోచించి చూడండి, అర్థమైతే తీసుకోండి, ఆచరించుకోండి. అర్థం కాకపోతే విషయాన్ని వదిలేయండి, అసలు పట్టించుకోబాకండి. ఆలోచించి అర్థం చేసుకొని ముందుకు సాగుతూ, అర్థం అవుతుంది, కొంచెం కొంచెం ముందుకెళ్తున్నాం, మంచి వైపు మార్చుకోవాలని మమ్మల్ని ప్రయత్నించుకుంటున్నాం, మాలో చెడు పోగొట్టుకోవాలనుకుంటున్నాం, మాలో గుణమార్పు చేసుకోవాలనుకుంటున్నాం, మేము ఆధ్యాత్మిక జీవితం జీవించాలి, ఆధ్యాత్మిక చదువుకొని అనుకుంటున్న వాళ్ళు ఆ నడకలో ఏమైనా సందేహం వస్తే అడగండి, విశ్లేషించుకుందాం, చెప్పుకుందాం. ఈ విశ్లేషణలు చెప్పుకునేది కూడా నా సొంతదేం కాదు. ఎంతో మంది మహనీయులు కోటాను కోట్ల గ్రంథాలు రచించి ఇచ్చి వెళ్ళిపోయారు ఇక్కడ. వాటిని ఎంతో మంది మహాత్ములు మళ్ళీ ప్రజలకు అర్థమయ్యేటట్టు అనేక భాషలలో చక్కగా వివరణాత్మకంగా చెబుతున్నారు ఉపన్యాసాలు. అలాంటివి విని, అలాంటివి చదువుకొని, మీరు అడిగిన ప్రశ్నలకి వాటిల్లో ఉన్నటువంటి నాకు అర్థమైనటువంటి విషయాలను సందేహాలుగా, ఆ సందేహాలు తీర్చడానికి సమాధానాలుగా ఈ శీర్షికలు చెబుతున్నా. ఇది చెబుతుంది కూడా మీకు మేలు చేయడానికి కాదు, 100కి 100 పాళ్ళు నాకు నేను చేసుకుంటున్న మేలు ఇది. మీకు చెప్పడానికి, మీకు చెప్పిందంతా చెప్పాలి అంటే నా లోపల భావం పుట్టాలి. అంటే ఆ భావజాలంలో ఉంటాను చెబుతున్నంతసేపు. 2, నేను చెబుతున్నది నేనే వింటాను, నాకు వినపడతానే ఉంటుంది కాబట్టి నాకు శ్రవణం అయిపోతుంది, నాకు మననం అయిపోతుంది, ఆ భావంలో ఉండటం కాసేపు కుదురుతుంది, అప్పుడు తపస్సు అయిపోతుంది, ధ్యానం అయిపోతుంది. అలా ఈ శీర్షికల ద్వారా నాకు నేను మేలు చేసుకుంటున్నాను, నన్ను నేను ముందుకు ఆధ్యాత్మిక అభివృద్ధి వైపు నడిపించుకుంటున్నాను. మీకు కూడా ఉపయోగపడితే ఉపయోగించుకోండి, కానీ నాకేం సంబంధం లేదు. ఎందుకని ఇది నాకు నేనే చేసుకుంటున్న మేలు, నాకు నేనే చెప్పుకుంటున్నా. ఇంకా చెబితే మీరు ప్రశ్నలు అడగటం వలన ఏ విషయం చెప్పాలి, ఏ విషయం గురించి ఆలోచించాలి అనేటువంటి ఆలోచన మీరు రేకెత్తించారు నాకు. కాబట్టి నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే నేను ఒక్కడనే కూర్చుంటే నాకు ఇన్ని ఆలోచనలు పుట్టవు. నాకు తెలిసిందేదో పుట్టిందేదో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతాను, లేదా ఏ మహాత్ముడిదో ఉపన్యాసం పెట్టుకొని ఉంటాను, లేదా ఈ పుస్తకం చదువుకుంటాను. కానీ మీరు జీవితంలో జీవిస్తూ సాధన చేస్తూ నేను మంచిగా ఉండటానికి నాకు ఎలా అనేటువంటి అనేక రకాల అనేక రూపాలలో సందేహాలు అనేక మంది అడగటం వలన ఈ అన్ని కోణాల నుంచి నాకు కూడా ఉపయోగం. ఎందుకంటే నేను మీలాంటి మనిషినేగా. అన్ని కోణాల ఆలోచన నాకు రాకపోవచ్చు, నాకు రాని కొత్త కోణపు ఆలోచన మీరు ప్రశ్న రూపంలో అడుగుతారు, సందేహం రూపంలో అడుగుతారు. కాబట్టి నాకే ఉపయోగం. మీకు ఉపయోగపడితే ఉపయోగించుకోండి, ఉపయోగం లేదు వదిలేయండి. మంచి ఉంటేనే తీసుకోండి, చెడుని అసలు తీసుకోబాకండి. అర్థమైతేనే తీసుకోండి, అర్థంగానే వదిలేసేయండి. అర్థమైన దాంట్లో కూడా కొద్ది కొద్దిగా ఒక్కొక్క స్టెప్ ఆచరించండి. భౌతిక జీవితాన్ని దెబ్బకొట్టుకోబాకండి. కుటుంబ జీవితం, ఆర్థిక జీవితం, సామాజిక జీవితం, మానసిక శాంతి, శారీరక శాంతి, కుటుంబ శాంతి, సామాజిక శాంతి, ఆర్థిక శాంతి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నింటినీ చక్కగా పెట్టుకొని కొంత సమయం మిగిల్చుకొని దీనికి ప్రయత్నించుకోండి. ఇది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు, ఎందుకంటే అది మనమేగా. నా ప్రాణశక్తిలోంచి మేలుకుంటే శరీర మనస్సులు అయ్యాను. శరీర మనస్సులు నా ప్రాణశక్తిలో విలీనమైపోతే నిద్ర స్థితికి వెళ్ళాను. అప్పుడు నా ప్రాణశక్తి స్థితిని తెలుసుకుంటాను. ముందు శరీర మనస్సులతో మంచిగా జీవించడం వస్తే ఆటోమేటిక్గా నా ప్రాణశక్తి స్థితి నాకు దానంతటా అదే తెలిసిపోద్ది. మంచి నుంచి మోక్షమునకు దారి ఉంది. మోక్షం అంటే నా ప్రాణశక్తి స్థితి యొక్క సంపూర్ణ ఎరుక నాకు తెలియటం. సృష్టి ఉందంటే ఉంది, మొత్తం కనపడతానే ఉంది. దీని గురించే ఆ అనుభవం కలిగినటువంటి ఆ స్థితిని తెలుసుకున్నటువంటి మహనీయులు, నాయన జీవన్ముక్త స్థితి కలిగినా కూడా, నా ప్రాణశక్తి ఎరుక నాకు కలిగినా కూడా, సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి అనంత ఆత్మశక్తి నా ప్రాణశక్తి అన్న అనుభవం, ఏకత్వ భావన కలిగినా కూడా సృష్టి కనపడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది, ఏ భిన్నత్వం ఉండదు. కానీ అప్పుడు ఎటువంటి భావన ఉంటుంది అనే దానికి
అద్భుతమైనటువంటి శ్లోకం చెప్పారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణమదః పూర్ణమిదం, అదహ అంటే ఎదురుగా నాకు బోల్డ్ సృష్టి కనపడుతుంది, విభిన్నంగా ఉంది, అదంతా కూడా సంపూర్ణమే. పూర్ణం అంటే సంపూర్ణమే, అదేమి లోటు లేదు. పూర్ణం అదః పూర్ణమిదం, ఇదమంటే నా శరీరం విడిగా నాకు కనపడుతుంది, బయట బోల్డ్ శరీరాలు కనపడుతున్నాయి, ఆ బయట కనపడుతున్నవన్నీ సంపూర్ణమే. ఇదం అంటే నేను సంపూర్ణమే, అన్ని సంపూర్ణమే. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, మొత్తం సృష్టిలోని కనపడుతుందంతా సంపూర్ణమే. ఎన్నున్నా, ఎన్ని రకాలుగా కనపడుతున్నా, ఎంత విభిన్నతలుగా కనపడుతున్నా, వేరువేరుగా అనిపిస్తున్నా, వేరువేరులు అన్ని సంపూర్ణాలే, నేను కూడా సంపూర్ణమే. పూర్ణస్య పూర్ణమాదాయ, ఒక పూర్ణము నుండి, ఒక సంపూర్ణత్వము నుండి ఇంకొక పూర్ణము బయటకు వచ్చినట్టు కనపడతాయండి. మనుషుల నుంచి మనుషులు వచ్చినట్టు, చెట్ల నుంచి చెట్లు వచ్చినట్టు, జంతువుల నుంచి జంతువులు వచ్చినట్టు, ఆ ప్రాణశక్తి నుంచి సృష్టి వ్యక్తమవుతుంది. అలా వ్యక్తమవుతున్నట్టు ఒకదాని నుంచి ఒకటి వచ్చినట్టు కనపడుతున్నా, పూర్ణస్య పూర్ణమాదాయ, ఒక సంపూర్ణత్వం నుంచి ఇంకొక పూర్ణము బయటకు వచ్చినా అది కూడా సంపూర్ణమే. అది విడివిడిగా బయటకు వచ్చినట్టు కనపడుతున్నా అది కూడా సంపూర్ణమే. పూర్ణమేవావశిష్యతే అంటే ఎన్నిటి నుంచి ఎన్ని విడిపోయినట్టు బయటకు వస్తున్నట్టు ఏ విధంగా కనపడినా ఆ మొదటిది సంపూర్ణమే, దాంట్లో ఏం లోటు లేదు, దాంట్లో నుంచి బయటకు వచ్చేసింది కదా, ఏదో వ్యక్తపరచబడినట్టు ఉంది కదా, కాబట్టి మొదటిది ఏమన్నా తగ్గిందా అంటే తగ్గలేదు, అది సంపూర్ణమే. కొన్ని బయటకు వచ్చింది కదా, ఇది చిన్నదా అంటే కాదు, ఇది సంపూర్ణమే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే, అసలు ఉన్నదంతా సంపూర్ణత్వమే, అది గ్రహించటమే అన్నారు. అంటే ప్రాణశక్తి నుంచి మేల్కొంటున్నాం శరీర మనస్సులుగా. ఇప్పుడు శరీర మనస్సులుగా అసలు ఇది తిరగటానికి సహకరిస్తుందేంటి? ప్రాణశక్తే. అంటే శరీర మనస్సులుగా ఉన్నదేంటి? ప్రాణశక్తే. మళ్ళీ ఇది వెళ్ళి విలీనం అయిపోయి నిద్రలో ఏమవుతుంది? ప్రాణశక్తులు కలిసిపోతుంది. శరీర భావన లేదు, మనోభావన లేదు, అన్ని ప్రాణశక్తులు కలిసిపోయిన, అసలు సృష్టి భావన లేదు. అంటే దానిలో కలిసిపోయినాయి, విలీనమైపోయినాయి అంటే ఏంటి? అదే కాబట్టి అందులో కలిసిపోయినాయి. నీళ్లలో నీళ్లు కలిసిపోతాయి, పాలల్లో పాలు కలిసిపోతాయి. అలాగే శరీర మనోభావాలు అదే కాబట్టి అందులో కలిసిపోయింది, సృష్టి భావం అదే కాబట్టి అందులో కలిసిపోయింది. ఇంక ఇప్పుడు సృష్టి లేదు, శరీరం లేదు, మనస్సు లేదు, ఉన్నదంతా ప్రాణశక్తి, నిద్రాస్థితి అని చెబుతున్నాయి. మళ్ళీ అందులోంచి మేలుకుంటున్నా. మేలుకు ఎందులో వచ్చింది? అందులోనే వచ్చింది. అందులో నుంచి మేలుకున్నానన్న భావం తీసుకున్నాను తప్ప మెలకు అందులోనే వచ్చింది. మెలకు కూడా అదే కారణం, సముద్రంలో ఎగిసిపడిన కెరటంలా. అలా ఇది కొంతకాలానికి మననం చేసుకోగా, వినగా అనగా ధ్యానం చేయగా, తపస్సు చేయగా, పదే పదే మననం చేయగా, ఆ స్థితిని పొందటానికి ప్రయత్నం చేయగా మనకు ఆ పూర్ణత్వపు స్థితి అర్థమవుతుంది. అది పూర్ణత్వపు స్థితి అర్థమైనాక అంతా కలిసిపోద్దా? సృష్టి అంతా కలిసిపోయి కనపడుతుంది అంటే ఏమీ ఉండదు. సృష్టి అంతా సంపూర్ణమని తెలుస్తుంది, అన్నీ సంపూర్ణమే. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, అది సంపూర్ణం, నేను సంపూర్ణం. ఇక్కడ ఉన్నాయన్నీ సంపూర్ణాలే, సృష్టి అంతా ఎన్ని కనపడుతున్నా అన్ని సంపూర్ణాలే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే, ఆ సంపూర్ణం నుంచి ఎన్ని విడిపోయినను అవి కూడా సంపూర్ణాలే. మొదటి సంపూర్ణంలో ఎటువంటి లోటు లేదు, తర్వాత విడిపోయిన వాటిలో ఎటువంటి లోటు లేదు. ఉందంత పూర్ణత్వమే, సంపూర్ణత్వమే, అదే ఆత్మతత్వం. అది స్లోగా అవగాహనలోకి వస్తుంది, ఒకసారిగా రాదు. అవగాహన వచ్చిన మహాత్ములు దాన్ని అనేక రీతుల్లో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే అలా ముందుకు సాగుదాం. ఇది నచ్చని వాళ్ళు, నేను చెప్పే విషయాలు నచ్చని వాళ్ళు, లేదా అర్థం కాని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు, అయ్యా నేను సామాన్యుణ్ణి, అమ్మ నేను సామాన్యుణ్ణి, దయచేసి నన్ను క్షమించి వదిలివేసి మీకు నచ్చిన మార్గాలలో, మీకు నచ్చిన విధానాలలో, మీకు నచ్చిన పద్ధతుల్లో హాయిగా సాగిపోండి. సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఈ సృష్టిలో అందరికీ అన్నిటికీ ఉంది. ఎవరు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఒకరికొకరు అడ్డుపడాల్సిన అవసరతలు అసలు ఎక్కడా లేవు ప్రపంచంలో. ఆ అడ్డుపడే తత్వమే రాక్షసత్వం, చెడు. కాబట్టి ఎవరి దారుల్లో వాళ్ళు హాయిగా పోదాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.